జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట గారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట గారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రియ సోదరులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం నుండి చిన్న భాగాన్ని అదేమనగా 19వ వచనము మధ్య భాగం. శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఈ వాక్య భాగము దేవుని వాక్యంలో గమనిస్తే లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం మధ్య భాగం నుంచి మనం తీసుకుందాం. ఈ వాక్యము ఏర్పరచబడినటువంటి లేక దేవుడు తన పని కొరకై కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్న వారి కొరకై ఇస్తున్నటువంటి అధికారము, ఆ ఏర్పరచుకున్నటువంటి వారి కొరకై చేసినటువంటి వారు చేస్తున్నటువంటి పనులు వారికి ఎటువంటి హాని జరగదు అని దేవుడు ఇస్తున్నటువంటి ఈ వాక్య భాగంలోనికి మనకు వెళ్ళినప్పుడు ఈ భాగాన్ని ధ్యానించడానికి పూర్వము ఈ లూకా సువార్త అనే పుస్తకంలో కొన్ని విషయాలను మనము ముందుగా చూడడం మనకు ఎంతైనా అవసరం. ఈ లూకా సువార్త అనే పుస్తకము గ్రంథకర్త వైద్యుడైన లూకా. పరిశుద్ధ గ్రంథంలో రచించిన భక్తులలో ఇతను ఒక్కడు మాత్రమే అన్నాడు. ఆయన వైద్యుడే కాక చిత్రకారుడు కూడా. ఈ పుస్తకం దాదాపు క్రీస్తు పూర్వము 60 లేక 70లో రాసి ఉండవచ్చు వ్యాఖ్యానకర్తల అభిప్రాయం. 24 అధ్యాయాలు కలిగిన పుస్తకము 1150 వచనము ఇందులో రాయబడింది. ఇంత మాత్రమే కాదు, ఈ పుస్తకము అన్ని పుస్తకాల కన్నా సాహిత్య విలువలు కలిగినటువంటి పుస్తకం. ఈ లూకా అనే వ్యక్తి సిరియా దేశంలోని అంతియోకియాకు చెందినటువంటి వైద్యుడు. ఇతను సిరియా గాస్పల్ అను మాట గుడ్ స్పెల్ అను ఆంగ్లో సర్జికల్ అను పదం నుండి పుట్టింది. కాబట్టి దాని అర్థము శుభ వర్తమానం అని లేక శుభ చరిత్ర అని. ఇప్పుడు బైబిల్ రాష్ట్ర 40 మంది భక్తులలో ఇతనొక్కడే అన్యుడని మనం ఎరిగినటువంటి విషయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లూకా సువార్త గురించిన చరిత్ర అనేకమైనటువంటి ఉన్నాయి. అయితే మత్తయి మనము చదువుకున్నటువంటి 10వ అధ్యాయం లూకా సువార్త 19వ వచనంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ దినము మన శీర్షిక దేవుడు ఏర్పరచుకున్నట.
ఎందుకు దేవుడు మనుషులని ఏర్పరచుకున్నాడు, ఏ స్థితిలో ఉన్నటువంటి వారిని ఏర్పరచుకున్నాడు, ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అనే భాగాన్ని మనం 10 నిమిషాలు ధ్యానించబోతున్నాం. వీక్షిస్తున్నటువంటి ఈ హోలీ లైఫ్ టెలివిజన్ ఛానల్ వీక్షించుతున్నటువంటి నా ప్రియమైన సహోదర సహోదరులకు యేసుక్రీస్తు వారి నామములో నూతన సంవత్సర శుభములు తెలియజేస్తుంటున్నారు. కాబట్టి దేవుడు ఏర్పాటులో అసలు నేను ఉన్నానా అనేది ఈ దినాల్లో చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. నాలాంటి వాడిని కూడా దేవుడు ఏర్పరచుకుంటాడా, నాలాంటి దాన్ని కూడా దేవుడు ఏర్పరచుకుంటాడా? ఇంత ఘోరమైనటువంటి చెడు స్వభావము, దుష్ప్రచారము, దుష్ప్రవర్తన, దుష్టాభిప్రాయము, చెడు సాంగత్యము, చెడు జీవితము, ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునే వరకు చెడుతోనే, చెడు సహవాసమే, చెడు నడవడికలో జీవిస్తున్నా నన్ను కూడా ఏర్పరచుకుంటాడా? ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తన కుమారులుగా లేక తన కుమార్తెలుగా భూమి మీద నివసిస్తున్నటువంటి దాదాపుగా 750 కోట్ల ప్రజలందరినీ దేవుడు ఏర్పాటులో ఉన్నారన్న సంగతి చాలా మంది మర్చిపోతున్నారు. ఆయన ఏర్పరచుకున్నాడు ప్రతి వ్యక్తిని కూడా, చదువుకున్నా చదువు లేకపోయినా, వ్యాపారమైన ఉద్యోగమైన, భవనంలో ఉన్నా, ఊరి పార్కులో ఉన్నా, ఆరోగ్యవంతులైనా అనారోగ్యవంతులైనా, అది ఏ కులము, ఏ జాతి, ఏ మతము, ఏ గోత్రము, ఏ ప్రాంతమైనా సరే, వారని వీరని ఏ భేదమును లేదు, అందరినీ దేవుడు ఏర్పాటులో ఉన్నాడు, ఉంచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అనేది మనం గ్రహించలేకపోతున్నాం. ఒకవేళ ఇంకా నీకు అటువంటి గ్రహింపు లేదేమో, నిన్ను కూడా ఏర్పరచుకోలేదు అనుకుంటున్నావేమో. అలాంటి వాడిని కూడా ఏర్పరచుకున్నాడా? అది ఎలా సాధ్యం అని అనుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? చూడండి, నీ ఏర్పాటును గురించి ఎలాంటి ప్రణాళిక దేవుడు వేస్తూ వచ్చాడంటే, మొదటిది ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 15వ మొదటి అధ్యాయము గురించండి. మొదటి అధ్యాయము 5వ వచనంలో దేవుడు నిన్ను ఎంతగా ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అనే భాగాన్ని ఇక్కడ రాస్తూ వస్తున్నాడు. మొదటి అధ్యాయం 5వ వచనంలో చూస్తే, గర్భంలో నేను నిన్ను నియమింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట, గర్భంలో ఉన్నప్పుడే దేవుని ఏర్పాటులో ఉన్నాము అనేది మనం చూస్తున్నాం. నువ్వు అనుకుంటున్నావు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, నాకు 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ళు వచ్చినాయి, ఇక శరీరం విడిచిపెట్టబోతున్నా, మరణం సమీపిస్తుంది, ఇంకా నేనేమి దేవుని ఏర్పాటులో ఉంటాను, నన్నెందుకు దేవుడు ఏర్పరచుకుంటాడు అనుకుంటున్నావు కదా? లేదు, భూమి మీదకి నువ్వు వచ్చిన తర్వాత కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడు. ఇర్మియా గ్రంథము ఈ 5వ మొదటి అధ్యాయం 5వ వచనంలో చూస్తుంటాం. గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఏర్పరచుకున్నాడు? అసలు గర్భంలో ఏర్పరచబడినటువంటి విషయమే తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు. ఎప్పుడు నెల తర్వాత తల్లికి తెలుస్తుంది. ఎప్పుడైతే తండ్రిలో నుంచి కణము తల్లి అండముతో ఏకీభవిస్తుందో అప్పుడే పిండముగా రూపింపబడుతుంది. అంటే 1 మాసం తర్వాత తల్లికి అర్థమవుతుంది. అప్పుడు తన భర్త దగ్గరికి వెళ్ళి, ఏవండి మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్తుంది. కానీ దేవుడు నిన్నెప్పుడు ఏర్పరచుకున్నాడంటే గర్భములో ఉన్నప్పుడు. అంత మాత్రమే కాదు, గలతీ పత్రికలో మనం చూస్తే మొదటి అధ్యాయము 15వ వచనంలో
ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేస్తున్నారు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచి. కాబట్టి ఈ భాగం మనం చూస్తే తల్లి గర్భంలో పడింది అంటే ఎప్పుడు పడింది కూడా ఆ తల్లికి తండ్రికి తెలియనటువంటి అప్పుడే దేవుడు ఏర్పరచుకున్నాడు అని మనకు అర్థమవుతుంది. తల్లి గర్భంలో ఉండి కూడా ఏర్పరచుకుంటాడు అన్నాను. అంటే నేను పుట్టిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ఎలాంటి వాడవుతాడో ఏమవుతాడో అది కదా, అప్పుడు కదా. అంటే ఈ లోకములో ఒక ఉద్యోగానికి ఒక కంపెనీకి ఏర్పరచుకున్నట్టు ఎంపిక చేసినట్టు దేవుడు నేను ఏర్పరచుకోవడం లేదు. ఈ లోకంలో ఉద్యోగం చేసే వ్యక్తి ఎలా ఏర్పరచుకుంటారంటే చదువు, టాలెంట్, హోదా, మార్క్స్ అన్ని చూసి ఇంత మాత్రమే కాదు, ఎక్స్పీరియన్స్ కూడా చూస్తారు. మా కంపెనీకి ఉపయోగపడతాడా లేదా ఎన్ని పరిశీలించి అప్పుడు నిన్ను నియామకం చేస్తా, ఏర్పరచుకుంటా. కానీ దేవుడు ఏర్పరచుకున్న విధానం ఏంటంటే ఆయన తెలుసు. నువ్వు పుట్టక మునిపే నువ్వేంటో, నీ ఉనికి ఏంటో, నీ స్థితిగతులు ఏంటో, నువ్వు ఏ వయసులో ఎలాగుంటావో, ఎప్పుడు ఎలాగుంటావో అన్ని ఆయన తెలుసు. కాబట్టి నువ్వు పుట్టక మునిపే గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఎఫెసీ పత్రికలో కనుక మనం గమనిస్తే ఆ ఏర్పరచబడినటువంటి విధానాల గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో మరొక విధానంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అని చెప్తున్నాడంటే 4వ అధ్యాయం 6వ వచనం, జగత్ పునాది వేయబడక మునిపే ఎట్లనగా తన ప్రేమి యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎడల పరిశుద్ధమును నిర్దోషము ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, కుమారుడిగా స్వీకరించడానికి. అంటే తల్లి తండ్రి యొక్క సిద్ధాంతంలోనికి లేక వారి స్థితిలోనికి, వారి ఉనికిలోనికి నీవు నేను మనం రాకమునిపే, జగత్ పునాది వేయబడక మునిపే అంటే గర్భంలోనికి రాకమునిపే దేవుడు తన కుమారుడిగా లేక తన కుమార్తెగా నేను స్వీకరించాడు. నీ స్థితి ఎలాంటిదైనా, నీ హోదా ఎలాంటిదైనా, నువ్వు ఎంత భ్రష్టపట్టినా, ఎంత చెడిపోయినా, ఎంతగా పాడైపోయినా, ఎంత పతనమైపోయినా, తల్లిదండ్రులు తృణీకరిస్తున్నా, అవమానపరుస్తున్నా, నీ ముఖం నాకు చూపేద్దు, ఇంకా చావుకో, ఇల్లు వదిలిపో అని అంటున్నా, దేవుడు అంటున్నాడు అలా అనేవాడు కాదు, నువ్వు ఆయన కావాలి, నువ్వు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. కాబట్టి జగత్ పునాది వేయబడక మునిపే, మరి జగత్ పునాది వేయబడి ఎప్పుడు? మీ నాన్నగారు, మా నాన్నగారు పుట్టిన తర్వాత, వివాహమైన తర్వాత కదా అనుకుంటున్నాను. మీ నాన్నగారు పుట్టక మునుపు, మీ తాత ముత్తాతలు పుట్టక మునుపు, ఈ సృష్టి ప్రారంభించక మునుపు, జగత్ పునాది వేయబడక మునిపే అంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే నువ్వెవరో దేవునికి తెలుసు. అప్పుడే నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు తన కుమారుడిగా, కుమార్తె. బిగ్ బ్యాంగ్ వారు చెప్తున్న మాట, జగత్ పునాది వేయబడి నేటికి ప్రస్తుత కాలంలో 1800 కోట్ల సంవత్సరాల అంటే 1800 కోట్ల సంవత్సరాల పూర్వమే దేవుడు తన కుమారుడుగా, కుమార్తెగా నీవు నేను మనం ఉండాలని నిశ్చయించినటువంటి విధానం, ఏర్పరచుకున్నటువంటి విధానం ఎప్పుడైనా ఎరుగుదల. కాబట్టి మన జీవితంలో నిర్దోషత్వం లేదు, పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. కనుక మన జీవితంలో ఆడైపడుతూ వచ్చాం. లోకంలో చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, చెడు తలంపులు, చెడు జీవితం, భ్రష్టు పట్టిపోవడం, పాపిష్టి పనులు చేయటం, అలాగున
మంచి పనులు చేస్తే తల్లిదండ్రులు మనం ఎలా మెచ్చుకుంటారో, ఆత్మీయమైనటువంటి దేవుడు కూడా, మన సృష్టికర్త కూడా దేవునికి దూరమై పాడై పతనమైపోయి చెడిపై భ్రష్టు పట్టినటువంటి మన జీవితాలను ఎవడినో బాగు చేయలేడు. కాబట్టి ఆయన మనం ఇంకా ప్రేమిస్తున్నాడు. రోమపత్రిక చెప్తుంది 5వ అధ్యాయం, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు ఇస్తకాలంలో భక్తిహీనుల కొరకు మృతి చెంది మరణించడం, మంచివాడి కోసం మరణించడం కాదు, ఇంతగా చెడిపోయిన నీకు, ఇంతగా పాడైపోయిన నీకు, ఇంతగా దేవునికి దూరమైపోయి భ్రష్టు పట్టి ఇంకా నా బ్రతికెందుకు, ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది, అందరూ తృణీకరిస్తున్నారు, అందరూ గేలి చేస్తున్నారు, అందరూ ఎగతాళి చేస్తున్నారు, ఏ యోగ్యత లేకుండా పోయింది, నన్ను ప్రేమించేవారు లేరు, నా పట్ల దయ చూపేవారు లేరు, నన్ను కనికరించేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, నా మీద దయ చూపేవారు లేరు, నన్ను చేరదీసేవారు లేరు. ఇలాంటి బ్రతుకు ఇంకెందుకు బ్రతకాలి అని ఆలోచిస్తున్నావా ప్రేమైన సహోదరి సహోదరుడా? ఈ బ్రతికే దానికంటే ఊరొదిలి పెట్టిపోదామా, లేదా ఎక్కడైనా పోయి ఏ నుయ్యో చూసుకొని చనిపోతే మంచిది, ఆత్మహత్య చేసుకుని ప్రయత్నం చేస్తున్నాం. జీవితంలో ఓడిపోయావు, భార్య ఎగతాళి చేస్తుంది, అవమానం వస్తుంది, రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు అవమానం వస్తున్నారు, అత్తమామలు అవమానం వస్తున్నారు, తోడబుట్టిన వారు అవమానం వస్తున్నారు, స్నేహితులు అవమానం వస్తున్నారు, అందరూ నేను తృణీకరించాను, నువ్వు ఎవరికి అవసరం లేదు, నువ్వు బ్రతికి వేస్ట్ చేస్తున్నారా, నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు. ఒకవేళ ఈరోజు తీర్మానం చేసుకున్నావా, ఎందుకు బ్రతకాలి నేను, ఇంకా ఏ కిరోసిన్కో ఏ గ్యాస్ భలే ఉంటే బాగుంటుంది అనుకుంటావు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు. అవసరం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. కారణం నీ మీద అపారమైన ప్రేమ ఉంది. అందుకే ఆయన అంటున్నాడు యోహాను సువార్త 3:16 ప్రకారంగా, దేవుడి లోకము ఎంతో ప్రేమించును. లోకమనగా మనమే, మనుషులే. అందుకే గురజాడ అప్పారావు చెప్పాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. గ్రామస్తులు, ఇంట్లో వారు, వీధిలో వారు, నువ్వు నివసిస్తున్నటువంటి పట్టణం వారు, లేక నీ ద్వేషం కూడా దేశం నుంచి నేను బహిష్కరించాలంటున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, నువ్వు కలవరపడాల్సిన పర్లేదు. దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. ఇంతగా పాడైపోయినా నన్ను ఎవడు ప్రేమిస్తాడు, ఇంతగా పాడైపోయినా నేను ఎవరికి ఉపయోగపడతాను. ఇప్పటికే నీ జీవితంలో ఎంతో డబ్బు వృధా చేసుకున్నావు, ఎంతో మంచి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు. అంత మాత్రమే కాదు, నీ ఇష్టానుసారంగా తిరిగావు, తాగేసి చెడు అలవాట్ల బానిస అయిపోయావు, నిద్ర పట్టడం లేదు, సుఖం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నీ జీవితంలో దేవుడు నీకు పోరాట కలిగించాను. ఆ పోరాట ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ దగ్గరికి వచ్చేవాడు, నిన్ను చేరదీసేవాడు. చెంటి బిడ్డ ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు తల్లి ఎలాగో తను చేరదీసి కవిగిట్లోకి తీసుకొని ఆదరిస్తుంది. అలాగునా నిన్ను సృష్టించిన సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు కూడా నీ కొరకై నీ మీద ప్రేమతో పరలోక వైభవం వదులుకొని జగత్పునాది వేయబడి కొడుకే నిన్ను ఏర్పరచుకునే కారణం చేత ఇలాగే జీవిస్తే నువ్వు నశించి యమగుండానికి వెళ్తావు, నరకానికి వెళ్తావని అలా వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. కారణం నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రేమిస్తున్నాడు, ఎంత పాడైపోయినా ప్రేమిస్తున్నాడు, ఎంత భ్రష్టు పట్టిపోయినా ప్రేమిస్తున్నాడు. దీన్ని మరలా పూర్వ వైభవంలో అందరి మన్ననలు, అందరి చేత ఆదరాభిమానాలు పొందేటట్లు విశేషమైన జీవితాన్ని నీకు ప్రసాదించాలి. అది ఎలా?
చేతులతో చేసిన పాపిష్టి పనులను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతుల్లో రేగులు పట్టుబడుతూ వెళ్ళకూడని ప్రదేశాన్ని వెళ్ళిన కారణం చేత చేసిన పాపిష్టి పనులను బట్టి యేసుక్రీస్తు కాలంలో రేగులు పట్టుబడుతూ చెడు తలంపులు చెడు ఆలోచనల కారణం చేత నీకు సెలవు వేయబడి ఉండాలి, నీకు ముళ్ళ కిరీటం పెట్టబడాలి. కానీ యేసుక్రీస్తు నీకు బదులుగా ముళ్ళ కిరీటము హృదయంలో బట్టి కలిగి ఉండే బయలు మాట్లాడచ్చు. నీ డబ్బులో హృదయంలో పల్లె పొడవబడ, కానీ నీకు నాకు పొడవబడాల్సిన ఆ పల్లె పోటు మన తప్పిదం మన పాపం బట్టి లేక నీ తప్పిదం నీ పాపిష్టి బట్టి ఆయన హృదయంలో పల్లె పోటు పొడవబడుతూ వచ్చి పాముకైతే కూరలోనూ తేలికైతే కొండిలో మాత్రమే విషయం ఉంటుంది. కానీ మనిషిగా జన్మించిన నీకు నాకు దేహమంతా నిలువెల్ల విషమున్న కారణం చేత యేసుక్రీస్తు దేహమంతా కరడా దెబ్బల చేత నాగలి చాలా వలె తినబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి విధానం ఏంటంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఆయన ఏదో పాపం చేసి నీ నా పాపిష్టి పనుల కొరకు ఆయన నిన్ను ఏర్పరచుకున్న కారణం చేత నీ పాపానికి నా పాపానికి బదులుగా ఆయన శిక్ష అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏం పాపం చేస్తున్నారు? చాలా మంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు పాపం చేస్తారో చిత్రహింసలు పెడుతున్నారు. పాపం ఎవరు అతన్ని విడిపించలేకపోతున్నారు, ఎవరు సహాయపడలేకపోతున్నారు అనుకుంటున్నారు. అర్థం కాదు. కానీ యేసుక్రీస్తు ఎందుకు ఆ శిక్ష అనుభవిస్తూ వచ్చాడు? నీ కొరకు నా కొరకు. వాక్యం రాయబడి వచ్చింది యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు? ప్రపంచానికి సవాలుగా ఉంది ఈనాటికి యేసుక్రీస్తు జననములో కానీ జీవితంలో కానీ పాపము లేదా అర్షద్గుణంలో ఏ ఒక్కటైనా ఉందేమో నిరూపించాలనుకుంటారు. అది ఎవరి వల్ల అవడం లేదు. ఆనాడు శాస్త్రులు పరీక్షల వల్ల అవడం లేదు. ఈనాడు కూడా రకరకాల స్వభావం కలిగినటువంటి ఆయా మతాలలో ఉన్నటువంటి మన సహోదర సహోదరులు యేసుక్రీస్తులో తప్పిదమని చూపించాలి అని శత ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది కూడా వారి వలన అవడం కారణం ఏంటంటే పాపం చేసిన కారణం చేత దానికి పాప విముక్తి పొందాలంటే పవిత్రమైనటువంటి రక్తం అవసరం అని గ్రంథాలు ఘోషిస్తూ వస్తాం. రక్త ప్రోక్షణం పాప వినాశనం. అది ఏ రక్తము? ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో కోళ్ళ యొక్కయో పొట్టేళ్ల రక్తం కాదు. మనిషి రక్తమే కావాలి, పవిత్రమైనటువంటిది కావాలి. ప్రతి మనిషిలో ఆదాము నుండి వచ్చిన ప్రతి మనిషిలో జన్మతః కర్మతః మానవుడు పాపిగా జీవిస్తున్నాడు. కనుక పాప విముక్తి చేయగలడానికి ఏ జంతు రక్తం సరిపోదు. పాపం చేసింది మనిషి కనుక మనిషి రక్తమే కావాలి. ఈ నేల మీద లేక ఈ విశ్వంలో ఈ భూమండలంలో జన్మించినటువంటి ఏ మనుషులు కూడా పవిత్రులు కానేరు. కనుక యేసుక్రీస్తే ఆ దేవాది దేవుడే యేసుక్రీస్తు నామధారుడిగా 2018 సంవత్సరాల క్రితం ఈ లోకానికి అరుదించి వచ్చాడు. ఎవరి కొరకంటే చెడిపోయినటువంటి నీ కొరకు, పాడైపోయినటువంటి నీ కొరకు, పత్రమైపోయిన నీ కొరకు, ఫెయిల్ అయిపోయిన నీ కొరకు, జీవితంలో ఓడిపోయిన నీ కొరకు, భార్య చేత, కుటుంబం చేత, పిల్లల చేత, తండ్రి చేత, భర్త చేత, తోటి కోడళ్ళ చేత, తోడబుట్టిన వారి చేత అవమానపరచబడుతున్నటువంటి నీ కొరకు ఆయన పరలోక వైభవములకు వ్యక్తుడిగా మానవుడిగా ఈ లోకానికి వస్తూ వచ్చి కారణం ఏంటో తెలుసా? నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక. ఎందుకు ఏర్పరచుకున్నాడు? తెస్సలోనిక పత్రిక ఇంతకు ఎందుకు ఏర్పరచుకున్నాడు? తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఇలా రాయబడుతూ 9వ వచనంలో, క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు.
అంటే నియమింపడము, నియామకం అంటే ఏర్పరచుకోవడం, రక్షణ పొందడానికే ఏర్పరచుకున్నాడు. కుమారుడిగా, కుమార్తెగా ఇంతగా చెడిపోయి పాడైపోయి పతనమైపోయినటువంటి మనిషిని మరలా బాగు చేయాలని, రక్షించాలని. రక్షణ ఎవరికి అవసరం? శిక్షలో ఉన్న వారికి. ఏం శిక్ష ఉంది? మనం చేసిన పాపిష్టి పనిని బట్టి మనం శిక్ష అనుభవించబోతున్నాం. ఆత్మ సంబంధమైన శిక్ష. భౌతికంగా పాపిష్టి పనులు చేస్తే పోలీసు వారు పట్టుకుంటారు, కోర్టుకి అప్పగిస్తారు. అక్కడ ఏదో దాని ప్రకారంగా, ఒక జీవం ప్రకారంగా లేక ఒక సెక్షన్ ప్రకారంగా మనకు శిక్ష వేయబడుతుంది. అది భౌతికమైన శిక్ష. అది బెయిలిచ్చిగానే మనం విడుదల పొందొచ్చు, లేదా నిర్దోషిగా లంచాలు ఇచ్చి ఏదైనా ఇచ్చి ఒక రికమెండేషన్ చేసి మనం నిర్దోషిగా తప్పించుకొని తీర్పు పొంది తిరిగి మనం ఇంటికి రావచ్చు. కానీ ఇక్కడ అలాంటిది కాదు. ఆత్మ సంబంధమైనటువంటి పాప మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. నువ్వు పాపిష్టి పనులు చేస్తావు, అదిగా ఆ రోజు, ఇదిగా ఈ రోజు, అదిగా అటువైపు ఇటువైపు, చేల్లో గడ్డివాం వైపు, పొలం గడ్డలో గడ్డి కోస్తున్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు, కళాశాలలో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, పార్కులో ఉన్నప్పుడు ఇవన్నీ నువ్వు చేస్తూ వచ్చావు. కాబట్టి వీటన్నిటిని బట్టి ఆత్మ శిక్ష, ఆత్మకు శిక్షింపబడిపోతుంది. మరణం తర్వాత నిత్య అగ్నిగుండంలో పడవేయబోతున్నారు. ఆ శిక్ష తప్పించుకోవడానికి యేసునాథుడు దానికి పెనాల్టీ కట్టడానికి, ఆ శిక్ష నుంచి విడిపించడానికి మన కొరకే ప్రాణానికి ప్రాణము బలివ్వాలన్నారు. కాబట్టి యేసునాథుడు తన ప్రాణాన్ని, పవిత్రమైన ప్రాణము, జీవితాన్ని నీ కొరకు నా కొరకు బలిగా ఇచ్చి నిన్ను నన్ను అగ్నిగుండం నుండి, ఆ శాపము నుండి విముక్తి. కాబట్టి సోదరులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైనటువంటి నా దేశవాసులారా, నువ్వు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా ఆయన నీ కొరకు కూడా మరణిస్తూ వచ్చాడు, నీ కొరకు కూడా రక్తం చిందిస్తూ వచ్చాడు. నీ ప్రతి పాపం నుండి ఆయన విడిపించడానికి, పాపం మీద విజయము, లోకం మీద విజయము, చెడు వ్యసనాల మీద విజయము, మరణం మీద విజయము, సమాధి మీద విజయము నీకు ఇవ్వడానికి ఆయన మరణించి సమాధి చేయబడి భూమికి ఆకాశం మధ్యలో నాడ మీద వేలాడదీయబడి రక్తమంత దారపోసి మరణము సమాధిని జయించి తిరిగి మృత్యుంజయుడై లేచాడు. గాయపడిన స్థలంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నేను నిన్ను ఏర్పరచుకున్నాను. అందుకంటే ప్రయాసపడి భారం పోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి. మత్తయి సువార్త 11:28 ప్రకారంగా నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, పాప విముక్తిని చేస్తాను, ఈ లోకంలో శాంతి సమాధానం ఇస్తాను, సంతోషం ఇస్తాను, ఆనందం ఆరోగ్యం ఇస్తాను. ఎప్పుడైతే నీ పాపం క్షమించబడుతుందో అప్పుడు నీ హృదయం తేలిక అవుతుంది, సమాధానపరచబడతావు, నెమ్మది పొందుతావు. నువ్వు దీని కొరకు ఏం చేయని అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు. యేసు ప్రభువా, నేను పాపిని, నా కొరకు నువ్వు రక్తం చిందించావని నేను వింటున్నాను. కనుక నా పాపమును క్షమించి నీ రక్తం అక్కడికి పవిత్రపరచు. నీ కుమారుడిగా, కుమార్తెగా నన్ను కూడా జగత్తునాది వేగుడు ఏర్పరచుకున్నామని నన్ను అందరిని తృణీకరించాను, అందరు వెలివేశారు. నాకు నువ్వు కావాలి, నా హృదయంలో నిన్ను ఆహ్వానిస్తున్నాను, నా రక్షకుడు నిన్ను ఆహ్వానిస్తున్నాను అని హృదయపూర్వకంగా మోకరించారు. చిన్న మాట ప్రార్థన చేస్తే యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రపరచబడి, అంతేకాదు ఈ లోకంలో నెమ్మది సమాధానం ఇస్తాడు, కుటుంబంలో క్షేమం ఇస్తాడు, అనేకుల చేత ఆదరాభిమానాలు ఇస్తాడు. నీ స్వభావం మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ వస్త్రాలు మార్చుకునే అవసరం లేదు, నువ్వు నిలువు దోపిడీ అనే అవసరం లేదు, నువ్వు గుణదలు గుండు కొట్టించుకోవాల్సిన అవసరం. నీ గుణము, నీ స్వభావము యేసు రక్తం మాత్రమే, యేసు నాథుడు మాత్రమే నిన్ను నన్ను రక్షించడం. కనుకనే అపొస్తలుల కార్యం 4:12 రాయబడింది, ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ కలదు కానీ అత్యున్నతముగా హెచ్చింపబడినటువంటి ఈ యేసు నామమునే మనము రక్షణ పొందవలసిన. కాబట్టి యేసునాథుడు అక్కడే మనకు శరణము. మరి ఏ నామము పాపం నుండి మనం విముక్తి చేయలేదు.
నిత్య అగ్ని కూడా తప్పించలేదు, నిత్య రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళలేదు. ఆయన ఒక్కడే నీ కుమారుగా కుమార్తెగా మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఆ ఏర్పాటును బట్టే మన జీవితం పాడైపోయే విషయం లేక ఆయనే తన ప్రాణంలో మన కొరకే ధారపోస్తూ వచ్చాడు. ఇంత మంచి రక్షకుడు ఈ లోకంలో మరి ఎక్కడన్నా దొరుకుతారు. ఒకవేళ అది ఏ యుగమైన సరే, క్షేత్రయుగమైన, అంతకుముందు కృతాయుగమైన, త్రేత్రయుగమైన, ద్వాపరయుగమైన, కలియుగం, ఏ యుగంలోనైనా నీ కొరకు ఇలాంటి రక్షకుడు లేడు. నువ్వు ఏం అవసరం లేదు. యేసునాథుని హృదయపూర్వకంగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసిస్తే నీ పాపలు క్షమించవచ్చు, నెమ్మది సమాధానం పొందుతావు. ఈ లోకంలో ఆయన ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యములతో జీవించవచ్చు. రెండో మరణం అగ్నిగుండము నుండి ఏమీ చేసుకోలేదు. యుగ యుగంలో నిత్య రాజ్యములు రక్షింపబడిన జీవితంలో ఏర్పరచబడిన అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ దేవునితో యుగాయుగములు నీవు నేను మనం ఉండబోతున్నావు. దేవుడి మాటలు మీ వెనుకడిలో దేవునికరణ చేయించాక మీకు ప్రార్థన తండ్రి, ఈ మాటలు ఎవరైతే విన్నారో వారిలో కార్యం చేయండి. మంచి తీర్మానం వారికి అనుగ్రహించండి. ఎవరైతే ఈ రోజే నేను నిత్య రక్షకుడుగా అంగీకరిస్తున్నారు, వారి హృదయంలో చేర్చుకోబోతున్నారు, వారి హృదయంలో ప్రవేశించి వారి ప్రతి దోషము, ప్రతి పాపిష్టి పని మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి మీరు ఏర్పరచుకున్న విధానంలో జగత్తున్నది వేయబడకుండా మీ కుమారుడుగా కుమార్తెగా మీరు వారిని స్వీకరించండి. నిత్య అగ్నిని తప్పించి నిత్య రాజ్యాన్ని వారసించండి. వారి కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో, చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆర్థిక సమస్యల విషయంలో, ఇంటి కట్టుకునే విషయాల్లో ప్రతి అవసరంతో అక్కర క్రీస్తు స్వయంలో తీర్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి.